హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నమస్కారాలు. మనం మన జీవితంలో చాలా కోరుకుంటూ ఉంటాము. కోరుకున్న వాటిలో కొన్ని పొందుతాము, కొన్ని పొందము. మనం వేటినైతే మనం పొందాలనుకుంటున్నామో, మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నామో, అవి పొందాలంటే ఈ యూనివర్స్లో కొన్ని యూనివర్సల్ లాస్ అనేవి ఉన్నాయి. వాటిని అనుసరించాల్సి ఉంటుంది. ఈ యూనివర్సల్ లాస్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనల్ని మనం అర్థం చేసుకోవాలి. మనల్ని మనం అర్థం చేసుకోవాలంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. దీన్నే సెల్ఫ్ లవ్ అంటారు. ఈ సెల్ఫ్ లవ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ సెల్ఫ్ లవ్ గురించి తెలుసుకునే ముందు మీకు చిన్న విజ్ఞప్తి. ఈ వీడియో చూసిన తర్వాత నన్ను ఫాలో అవ్వాలనుకునేవారు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి అప్డేటు అందులో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను 7 రోజుల సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ 7 రోజుల సెల్ఫ్ లవ్లో మీరు పాల్గొన్న తర్వాత 8వ రోజు నుంచి మీలో ఒక కొత్త మిమ్మల్ని మీరు చూస్తారు. మీలో ఒక కొత్త ఉత్సాహం అనేది ఏర్పడుతుంది. ప్రతిరోజు కూడా ఆ రోజుకు సంబంధించిన టాస్క్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. వీడియో చూసి దాన్ని ఫాలో అవ్వండి. ఆలస్యం చేయకుండా ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. సాధారణంగా చాలామంది ఏమనుకుంటూ ఉంటారు, నన్ను ఎవరూ ఇష్టపడట్లేదు, నేనంటే చాలామంది గిట్టదు, నేను ఎవరికి నచ్చడం లేదు, నా అదృష్టం ఇంతే, భగవంతుడు నన్ను ఇలా ఉంచాడు, నేను ఒక దురదృష్టవంతుణ్ణి, ఇలా అనుకుంటూ ఉంటారు కదా. ఎవరికి వారే తమని తాము తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ప్రాబ్లం మీ అదృష్టంలోనో లేకపోతే బయట పరిస్థితుల్లోనో ఎక్కడా లేదు. ప్రాబ్లం కేవలం మీలోనే ఉంది. విషయం అంతా మీ లోపలే ఉంది. అవును, నిజమే. ప్రాబ్లం అనేది మీ అంతరంగంలోనే ఉంది. మీ లోపల ఏదుందో అదే మీరు బయట చూస్తున్నారు. నిజం చెప్పండి, మిమ్మల్ని మీరు గౌరవించుకుంటున్నారా? మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా? మిమ్మల్ని మీరు గొప్పగా భావిస్తున్నారా? నేను ఏదైనా చేయగలను అనే నమ్మకం మీకు ఉందా? లేదు కదా. మరి మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోతే, మిమ్మల్ని మీరు గౌరవించుకోకపోతే బయటవారు మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తారు? అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది? ప్రాబ్లం అనేది ఎక్కడుంది? దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా. కేవలం ప్రాబ్లం మీలోనే ఉంది. మిమ్మల్ని మీరు ప్రేమించకపోతే బయటవారు మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తారు? మిమ్మల్ని మీరు గౌరవించుకోకపోతే బయటవారు మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తారు? మీ మీద మీకు నమ్మకం లేని రోజున బయటవారు మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు? నిజం చెప్పండి, మీకు నచ్చిన పనులు చేసి మీకు ఎంతకాలం అయింది? నచ్చిన తిండి తిని ఎంతకాలం అయింది? నచ్చిన బట్టలు వేసుకుని ఎంతకాలం అయింది? మీకు నచ్చినవి కాకుండా బయటవారు మీరేం చేస్తే బయటవారు నచ్చుతుంది అనే భ్రమలో మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు మీ ఆత్మసాక్షిగా మీరు ప్రవర్తించిన రోజున బయటవారు కూడా మిమ్మల్ని నమ్ముతారు, గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ఎప్పుడైతే మీకు నచ్చినట్టుగా మీరు మీ పనులు కానీ మీ ఆహార విహారాలు కానీ మీ మనసుకు నచ్చినట్టుగా, అంటే మీ మనసుకు నచ్చడం అంటే ఎదుటి వారికి ఇబ్బంది పడే విధంగా కాదు, మీకు మీరు నచ్చినట్టుగా ఎప్పుడైతే చేయగలుగుతారో అప్పుడు బయట అంతా కూడా మీకు నచ్చినట్టుగా కనిపిస్తుంది. అర్థమైంది కదా. అంటే మీలో మీకు
నమ్మకం కలిగిన రోజున బయట అన్ని పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడైతే మీరు చేసే పని మీ మనసుకు నచ్చినట్టు చేయగలిగారో అప్పుడు మీలో ఒక ఆత్మవిశ్వాసం అనేది ఏర్పడుతుంది. దాని ద్వారా మీరు హై వైబ్రేషన్లో ఉంటారు. అంటే మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటారో బయట అంతా కూడా పరిస్థితులు కానీ పరిసరాలు కానీ అన్నీ కూడా మీకు అనుకూలంగా ఒక పాజిటివ్ పరిస్థితిలోనే కనిపిస్తాయి. ఎప్పుడైతే మీలో పాజిటివ్నెస్ బయట పాజిటివ్గా పరిస్థితులు ఏర్పడినాయో అప్పుడు మీరు ప్రేమ, డబ్బు, సంపద, రిలేషన్స్ ఇవన్నీ కూడా మీ వెంటే ఉంటాయి. అప్పుడు మీరు డబ్బు కోసం కానీ సంపద కోసం కానీ బాంధవ్యాల కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ ఎక్కడా వెంపర్లాడాల్సిన అవసరం ఉండదు. ఒక మానసిక పాజిటివ్గా మీ మనస్థితిని మార్చుకోగలిగిన రోజున ఇవన్నీ కూడా మీ వెంటే ఉంటాయి. మీరు ఎక్కడో పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు. అంతా బాగానే ఉంది, ఇలా ఉండాలంటే మేమేం చేయాలి? అదే కదా మీ సందేహం. డోంట్ వర్రీ, నేనున్నాను, మీకు గైడెన్స్ ఇస్తాను. 7 రోజుల పాటు సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ అనేది మీ ముందుకు తీసుకురాబోతున్నాను. రేపటి నుండి 7 రోజుల పాటు ఈ సెల్ఫ్ లవ్ ఛాలెంజ్లో మేమిచ్చే సూచనలు పాటిస్తూ ఏవైతే ఎక్సర్సైజులు కానీ టాస్కులు కానీ ఇస్తామో వాటిని క్రమం తప్పకుండా పూర్తి చేయండి. ఇలా 7 రోజులు ప్రాక్టీస్ ద్వారా మీలో మీరు కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటారు. ఒక పాజిటివ్ వ్యక్తిగా మారతారు. కేవలం ఇది 7 రోజుల వ్రతం కాదు, 21 రోజులు, 90 రోజులు ఇలా మీరు పాజిటివ్గా ఉండాలంటే ఎంతకాలమైనా చేయవచ్చు. ఇది 7 రోజులు అనేది ఒక ప్రయోగాత్మకంగా కొంతమంది నిపుణులు తయారు చేసిన 7 రోజుల కార్యక్రమం ఇది. 7 రోజుల కార్యక్రమం ద్వారా మనం ఒక పాజిటివ్ వేలోకి ప్రయాణించే మార్గం ఇది. ఈ 7 రోజులు కొత్త కొత్త యాక్టివిటీస్, టాస్క్లు మనం కలిసి చేద్దాం. ఈ 7 రోజుల సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ ద్వారా మనం మన పరిసర వ్యక్తుల, మన సన్నిహితుల, లేదా మన తోటి వ్యక్తుల ప్రవర్తనలో మార్పును మనం మారడం ద్వారా వారిలో కొత్త వ్యక్తులను చూస్తాము. అదేవిధంగా పరిస్థితులు కూడా మన అనుకూలంగా ఉండడం గమనిస్తాము. ఎప్పుడైతే మన ఆలోచనలు, మన ప్రవర్తనలో మార్పు వస్తుందో బయట అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలు పెడతారో, మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం మొదలు పెడతారో బయట వ్యక్తులు కూడా మిమ్మల్ని ప్రేమించడం, గౌరవించడం, మీ మాటకు విలువ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ 7 రోజుల సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ని రేపటి నుంచి ప్రారంభిద్దాము. మీకు ఒక విషయం, ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇష్టమైన వాళ్ళు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో మనకి సంబంధించిన అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేసింది కూడా అందులో షేర్ చేయవచ్చు. ఫ్రెండ్స్, రండి, ఈ 7 రోజుల సెల్ఫ్ లవ్ ఛాలెంజ్లో పాల్గొండి. మీలో మార్పు కోసం ప్రయత్నం ప్రారంభించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ. I am sorry, please forgive me. Thank you, I love you. Thank you, bye bye.